రూమ్ చూసారు కదా, ఇదే రూమ్ మేము బుక్ చేసుకుంది. 3+2 రూమ్. మనకి ఇక్కడ పర్లేదు, రూమ్ ఓకే ఉంది. వాష్రూమ్ కూడా యావరేజ్ ఉంది. ప్రజెంట్ మేము పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. టెంపుల్ నిన్న దర్శనం అయిపోయింది. ఈరోజు వరకాల బీచ్ అండ్ అలా కవర్ చేయడానికి వెళ్తున్నాం. మళ్ళీ టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, కేరళ ఎందరూ ఉంది. అవును, కొట్టిగా నిజమే కదా. ఇక్కడే కాస్త బాగున్నారు సిటీ కాబట్టి అంటావా? మలయాళం కళ బాగున్న వాళ్ళు ఉంటారు అని అనుకుంటూ ఉంటాం కదా వాళ్ళు. ఇందాక గుడి దగ్గర ఒక అమ్మాయి ఉంది, బాగుంది. ఇప్పుడే పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర నుండి అజ్మలైకి వస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇది అజ్మలై రోడ్. ఇదే అజ్మలై. జస్ట్ స్టాచ్యూ ఉంది అన్నారు, చూద్దాం. లిమిట్ స్పీడ్. లొకేషన్ కూడా బాగుంది. మనకి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఉన్నాయి. లొకేషన్ బాగుంది అక్కడ. మనకి ఈ స్టాచ్యూ వెనకాల బీచ్ కూడా ఉందంట, సముద్రం, నాట్ బీచ్, జస్ట్ వ్యూ. చూద్దాం ఎలా ఉంటుందో. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. మనకి పార్కింగ్ లాట్స్ చాలా ఉన్నాయి. మేము అక్కడ వరకు వెళ్దాం అనుకున్నాం, బట్ అక్కడ పార్కింగ్ ఉంటుందో ఉండదో అని ముంగట పెట్టేసాం. చూడండి, ఆయుర్వేద హాస్పిటల్ ఉంది. ఇప్పుడు టాటూస్ కావాలంటే ఇక్కడ వేయించుకోవచ్చు. టాటూస్, కొబ్బరి బొండాలు. ఇక్కడికి వచ్చి కొబ్బరి బొండాలు అయితే పక్కా ట్రై చేయండి, ఎందుకంటే బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటాయి. అక్కడ చూసారా, కనిపిస్తుందా? అదే స్టాచ్యూ, శివన్ స్టాచ్యూ. చూద్దాం. ఇక్కడ బైక్స్ పార్కింగ్ చేసుకోవచ్చు, ఆటోస్ కూడా ఉన్నాయి. వ్యూ అయితే బాగుంది, చూడండి. ఇక్కడ మనకి రెస్టారెంట్ కూడా ఉంది. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రీ అనుకుంటా. అది టెంపుల్ లోపలికి ఎంట్రీ. టెంపుల్ దర్శనం అయిపోయింది. మన లోపల గుడి ఉంది, శివుంది ఉంది. మీకు ఇది స్టాచ్యూ చూపిస్తా, చూడండి. ఇదే స్టాచ్యూ. ఇదే చాలా బాగుంది, చూడండి ఎంత పెద్దగా ఉందో. వర్త్ వాచ్. ఇక్కడ మనకి బీచ్ కూడా ఉంది. ఆ బీచ్ అంటే బీచ్ కాదు, జస్ట్ సముద్రం కూడా ఉంది. మీకు చూపిస్తా కదండి, కనిపిస్తుందా ఇక్కడ? ఇదంతా హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే పువ్వు వరకు వచ్చినాం. ఇతన్ని తీసుకొని వచ్చినాం. महाराती रिवर में एलिफेंट शेप रॉक मिलेगा, गोल्डन सैंड बीच मिलेगा, आइलैंड बीच है, खाली टूरिस्ट के गोल्डन कलर है, इसके लिए गोल्डन सैंड बता सकते हैं इधर ये बता सकते हैं। रिवर एंड सी मीटिंग पॉइंट होगा, मदर मेरी स्टैच्यू, फ्लोटिंग कॉटेजेस, इसी में होता है शूटिंग स्प्लिट्स।
एक रेस्टोरेंट से कुछ खाना पीना आपको अच्छा ఓకే ऐसा होता है 1 आवर का पैकेज खाते पीते हो आप बताओ कितना पैसा है ऐसे ले आओ आपको 2500 2% का चार्ज है 2500 for 2% for all of you 2000 एक बोर्ड मिलेगा आपको एक थाली नंबर है उनका नहीं 2500 से 1 रुपया कम और कपल्स कपल्स के लिए भी वही चार्ज होता है आपको एक बोर्ड బ్రో ఫైనల్ 2000 अगर ऐसा होगा वाले तो बोलो नहीं तो नहीं सर अंडा अंडे की बची लो क्या बात करते हैं इसलिए मैं वहाँ पे ఇక్కడ చూడండి ఇది బోటింగ్ ఇది 2 పర్సన్స్ 2500 ఫర్ 1 అవర్ 2 పర్సన్స్ 1.3 అవర్స్ ఫర్ 3500 2 అవర్స్కి అయితే 4500 ఎక్స్ట్రా పర్సన్కి అయితే 500 బట్ ఇక్కడ మీరు రేట్ బార్గెన్ చేసుకోవచ్చు ఇగో ఇక్కడ మేము అడుగుతున్నాం 2000కి అడుగుతున్నాం ఒప్పుకోవట్లేదు ఇక్కడ 2500 అన్నాడు అందరికి కలిపి ఒక బోటు ఇస్తాడంట కానీ మేము 2000కి అడిగాం ఎందుకంటే వేరే వాళ్ళు 2000కి ఇస్తా అన్నారు బట్ ఇక్కడ ఇవ్వట్లేదు వేరే దగ్గరికి ట్రై చేస్తాం వేరే దగ్గరికి వెళ్ళి ఫైనల్గా ఒప్పించినాం 2000కి మరి ఏమంటాడో చూద్దాం 1 అవర్ అంట మరి ఉంటుందో లేదో చూద్దాం ఇక క్యాష్ కౌంటర్కి వెళ్తున్నాం ఇంకో తీసుకున్నాం 2000కి చూడండి కనిపిస్తుంది ఎండలో ఉంది బాగా ఇంకో 2000కి తీసుకున్నాం పదండి ఇక వెళ్దాం లోపలికి ఇక్కడ చూడొచ్చు ఇవే బోట్స్ వాటర్ అయితే గలీజ్ ఉన్నాయి కొంచెం స్మెల్ కూడా వస్తుంది చూద్దాం ఎంత పువర్ లేక్ పాయింట్ అన్నమాట నాకు తెలిసి ఇలాంటి బోటే ఇస్తాడు మనకి ఓ అలా చుట్టూరంగా వెళ్ళి ఇలా తిరిగేస్తాం నాకు తెలిసి దానికైతే వెళ్తున్నాం ఇదే లొకేషన్ చూడండి పర్లేదు చూడడానికి అయితే బాగానే ఉంది స్పీడ్ బోటే అలానే ఉంది ఫీలింగ్ ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుందా మీకు చూడండి నాకు కూడా బ్రిడ్జ్ కనిపిస్తుంది आप इसका वीडियो Oh shit. చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే ఎక్కేసినాం బోటింగ్లో ఉన్నాం మీకు పోయినట్టు కూడా కనపడదు అనుకుంటా ఇందులో లొకేషన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కానీ వాటర్ చూడండి కొంచెం మురుగులు ఉన్నాయి బ్యాడ్ వాటర్
చెప్పాడు కదా అది ఇక్కడ కాదు. ఇప్పుడు మనకి ఇక్కడ బోటింగ్ సెంటర్స్ చాలా ఉంటాయి. మీరు ఏ బోటింగ్ సెంటర్ కైనా వెళ్ళచ్చు. ఇక మీరు మాట్లాడుకునే రేటుని బట్టి ఉంటుంది. వావ్, చూసారా లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో. మీరు అక్కడ వెనకాల చూస్తే అవన్నీ బోటింగ్ సెంటర్స్ అన్నమాట. ఇప్పుడు మేము ఎక్కిందే కాకుండా ఇంకా మనకి చాలా బోటింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు. మీరు అక్కడ జనరల్గా బయట నిలబడితే వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడుగుతారు. బట్ మీరు రేట్ దగ్గర బార్గెన్ చేసుకోవాల్సి వస్తుంది. సో చూసుకోండి, వాళ్ళు రేట్ ఎక్కువ చెప్తారు, బట్ మీరు తక్కువకి మాట్లాడుకోవచ్చు. అది మీరు మాట్లాడే దాని బట్టి ఉంటుంది. బీచ్ బీచ్ కదా, బీచ్ ఉంది కదా. ఎర్లీ మార్నింగ్ రావట్లేదంటే సన్సెట్ అయినప్పుడు బాగానే ఉంటుంది. కానీ మొహానికి ఎండ కడతాం. అక్కడ చూస్తే బీచ్ ఉంది. బీచ్కి వచ్చేసాం. వీళ్ళు మాకంటే ముందు పోతారు. ఏం కాంపిటీషన్ అనుకుంటారులే నీళ్ళు. Way too fast. My babe. Wow. బీచ్ అయితే అద్భుతంగా ఉంది. Wow. గోల్డెన్ సీ బీచ్. గోల్డెన్ సీ బీచ్ ఇది. గోల్డెన్ సీ బీచ్ ఇది. చూడండి, ఇక్కడ ఒంటెలు కూడా ఉన్నాయి మనకి. అక్కడ ఎక్కచ్చు. గుర్రాలు కూడా ఉన్నాయి. గుర్రాల మీద కూడా ఎక్కచ్చు. ఏనుగు కూడా ఉంది. ఏనుగుల మీద కూడా ఎక్కచ్చు. ఏమో ఇక్కడైతే ఆపుతున్నారు. మరి ఆపుతారో లేదో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఎక్కువ రష్ లేరు, పర్లేదు. నాకు తెలిసి ఇక్కడ ఈ సందులో ఆపుతారేమో. ప్లేస్ లేదు, అట్లా అటు వెళ్తున్నాం. ప్లేస్ చూస్తున్నాం ఇక్కడ ఎక్కడ దిగాలి అనేది. అక్కడేదో అక్కడ బోట్ వెళ్ళిపోతుంది కదా, అక్కడ వెళ్ళి పెడతాం కావచ్చు.
ఇప్పుడు అక్కడ ఖాళీ లేదు. బోటుని అయితే రివర్స్ చేస్తారు కావచ్చు, మరి చూద్దాం. ఇక్కడ పెడతారు కావచ్చు. మీరు వెనకాల చూస్తే వెనకాల తిప్పుతున్నాడు, ప్లేస్ కోసం చూస్తున్నాం. రివర్స్ బోటింగ్ అంటారు దీన్ని, రివర్స్కి వెళ్ళడం. తప్ప ఏం లేదు. ఇంజిన్ ఆఫ్ చేసేసాడు, వచ్చేసాం. మొత్తానికైతే బీచ్లో అడుగు పెట్టినాం. ఇంకో ఇదే బీచ్, గోల్డెన్ సీ బీచ్. చూసారా? ఇంకా ఇదే బీచ్. మీకు నచ్చినంతసేపు ఉండొచ్చు ఇక్కడ, బట్ మ్యాక్సిమం 1 అవరే. 1 అవర్లో రిటర్న్ అవ్వాలి, మరి చూసుకోండి. ఇంకో ఇవే గుర్రాలు కాదు, ఒంటలు ఇవి. సో ఎండలో వచ్చినాం కదా, కొబ్బరి బొండ తాగదామని ఆయన ఈ కొబ్బరి బొండ కూర్చోండి, కాసేపు విశ్రాంతి తీసుకుందాం. ఏం లేవు. Sand beach. Go, dolphin, go! Baby, you got it! మొత్తానికైతే బీచ్లో కాసేపు అలా ఉన్నాం. స్టార్ట్ అయినది వెళ్తున్నాం. మొక్కలందరూ మాడిపోయినాయి, నేనే తప్ప. లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది. మీరైతే బీచ్ తప్పకండి, టూర్ ఉంది. ఇదేనా? మీకు ఇక్కడ ఈగల్స్ కనిపిస్తున్నాయా? మీరు ఎప్పుడైనా చూడకపోతే ఇక్కడ చూడండి, వరుసగా అవే ఉన్నాయి. అక్కడ సముద్రానికి లేకకి మధ్యలో ఒక దారి ఉంది, ఆమె పొక్కబడింది. అక్కడ నుండి వాటర్ ఇటు వస్తున్నాయి. సంగమం, దిస్ లేక్ అండ్ సి సంగమం. మీకు చూపిస్తాను, మళ్ళీ చూడండి. చూసారా? అది బీచ్, ఇటు బీచ్, మధ్యలో వాటర్ అది ఇది కలుస్తున్నాయి. నైస్. ఫ్లోటింగ్ హౌస్ మొదలు చూడండి. మీరు కప్పులుగా వస్తే ఇక్కడ ఉండొచ్చు మంచిగా. అన్ని కూడా చేసుకోవచ్చు అంట. ఇక్కడ చాలా ఉన్నాయి.
Floating cottage. దీనికి ఇంకొక పేరు ఫ్లోటింగ్ కాటేజ్. ఫ్లోటింగ్ మొత్తం ఫ్లోటింగ్ ఏ ఉంటదంట. ఇక్కడ వెళ్ళి యూటర్న్ తీసుకొని వస్తారు కావచ్చు. జోస్ కట్టే ఇదైతే మాకు యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ బోటింగ్ అన్నమాట. యాక్చువల్లీ మేము అజ్మాల నుండి డైరెక్ట్ వరకాల వెళ్దాం అనుకున్నాం. బట్ కొంచెం టైం ఉంది కదా, ఇక్కడ ఏదో బోటింగ్ ఉంది అంటే వచ్చేసాం. గోల్డెన్ సీ బీచ్, ఈ బోటింగ్ అనేది చాలా బాగుంది. ఇక్కడ ఉన్న సీనరీస్ ఎలా ఉన్నాయంటే ఏదో సినిమాలో చూపించి ఏదో వీడియో సాంగ్ చేస్తారు చూసారా, సో అలా ఉంటుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఆర్ సన్సెట్ టైంలో ఆ మంచుతోటి కప్పి ఉన్నప్పుడు అలా బోట్లో వెళ్తుంటే ఇంకా ఉంటుంది కదా వేరే. kind of mangrove forest, but not mangrove.
పట్టపట్టమని తీయాలంటే అలాగే ఏంటి ఫోటోస్ ఫోటోస్ మా పెట్టి రాకుండా ఇస్తే చాలా ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాం. ఫారెస్ట్ ఇది సక్సెస్ఫుల్గా 1 అవర్ బోటింగ్ అయిపోయింది. వర్త్ అన్నమాట, చాలా బాగుంది. లొకేషన్ కూడా అదిరిపోయింది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. జస్ట్ 1 అవరే ఉంటుంది కాబట్టి ఎంత టైం అయినా వచ్చి వెళ్ళిపోండి. నేమ్ గుర్తుంది కదా, పూవర్ లేక్ పాయింట్, పూవర్ బోటింగ్ సెంటర్. నెక్స్ట్ పూవర్ నుండి మేము డైరెక్ట్ వరకల వెళ్తున్నాం. సో ఇది వరకల రోడ్ అన్నమాట. మీరు చూస్తే అక్కడక్కడ ముంగట కనిపిస్తుంది చూసారా, అదే బీచ్. సో అక్కడికి వెళ్ళే రూట్ మాత్రం అద్భుతంగా ఉంది. చుట్టూరా కొబ్బరి చెట్లు, మధ్యలో చిన్న రోడ్డు కూడా బాగుంది. సో చూడడానికైతే బాగుంది. నైస్. సో ఇవి కేరళ వచ్చినప్పుడు మాత్రము వరకాల పూవర్ బోటింగ్ అస్సలు మిస్ అవ్వకండి. ఇదైతే మ్యాండేటరీ. వర్కల బీచ్కి వచ్చేసినాం ఫ్రెండ్స్. అగో ద బీచ్. ఆగండి అబ్బా, బీచ్ లోపలికి ఎంట్రీ పోతున్నాం. ఇదేనా ఎంట్రీ? రెస్టారెంట్ కూడా ఉంది, మీకు కావాలంటే తినొచ్చు. వద్దనుకుంటే వద్దు. ఇక్కడ చూడొచ్చు చాలా మంది ఫారినర్స్ ఉన్నారు. రెస్టారెంటా? ఇది బీచ్. వాటర్ ఫ్రెండ్స్, మంచి ఇల్లు కట్టుకున్నారు ఈడ బీచ్ పక్కన. ఇలాంటివి కట్టుకోవాలప్పా. టాటూ స్టూడియో మీకు కావాలనుకుంటే వేయించుకోవచ్చు. 2 నిమిషాలంట. అమృతం రైస్. ఫిషెస్ కావాలంటే తినొచ్చు, మీకు కావాల్సిన ఫిషెస్. రెస్టారెంట్.
చూడండి ఎంతమంది ఉన్నారు. చాలా మంది జనాలు ఉన్నారు. బిట్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు మీరు, చాలా ఉంది. ఇక్కడ బైక్ మీద వస్తున్నాడు, బైక్ కూడా కాదు ఆటో అంట. ఇక్కడ ఉన్నదే చిన్న రోడ్ రా బాబా అంటే ఇలా కూడా ఇక్కడ ఒక ఆటో వేసుకొని వస్తాడు. ఇక్కడ కానీ నరికారు ఇటు. వాళ్ళు అయితే ఇలా అలో చేయరు. మామూలు అక్కడ ఎందుకు ఆయిల్ దా ఇక్కడ చూద్దాం దా. బీచ్కి దిగడానికి చూస్తున్నాం, బట్ దారి దొరకట్లేదు. మా వాడు చెట్టుకుంటాడంట, చూడండి. చూడండి ఇగో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్ తోటి అక్కడ వరకు వెళ్ళాలి, చాలా దూరమే ఉంది. సరే కిందికి వెళ్దాం పదండి. దా ఏమవుతుందా రేపా ఎందుకే నీకు దిగుతున్నాం ఫ్రెండ్స్ కింద. దిగి ఫోన్ చేద్దాం, ఉన్నది బయట దగ్గర. చిన్నగా మొత్తం ఇసుకే. లోపలికి వెళ్ళి అదో అసలు యుద్ధం. Get ready to fight. బీచ్ లోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. మనకి పడుకోవడానికి ఇవి కూడా ఉన్నాయి, స్కేటింగ్ చేయడానికి ఉన్నాయి. మనకి ఇక్కడ మెయిన్గా పారాగ్లైడింగ్ కూడా ఉంది. మీరు అక్కడ చూస్తే కనిపిస్తుందా, జూమ్ చేస్తా చూడండి. పారాగ్లైడింగ్ కూడా ఉంది, కావాలనుకుంటే ట్రై చేయొచ్చు, బట్ కాస్ట్ తెలీదు. రెండులో చూద్దాం అదండి. సూపర్. మొత్తం ఫ్యానర్స్ ఉన్నారుగా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా మంది ఫారినర్స్ ఉన్నారు, మొత్తం పడుకొని ఉన్నారు. వావ్, బీచ్ అయితే చాలా బాగుంది. వీడియో తీసుకుందాం. చూడండి అలలే చిట్టలలే వస్తున్నాయి. అరే రాలేదు. చిన్నగా ఏదో స్లో మోషన్ వాకింగ్లా ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. ఏదో జస్ట్ ఫర్ ఫన్ కోసం ఏదో అలా ట్రై చేశాను. బీచ్ ఈజ్ అన్ ఎమోషన్ రైట్, అప్పుడప్పుడు అలా ట్రై చేయాలి అంతే. ఎందుకు ఏమిటి ఏం కథ అని అడగకూడదు.
బెస్ట్ పార్ట్ ఏంటంటే జనరల్గా వేరే బీచ్లలో మనకి చాలా గలీజ్ ఉంటుంది బీచ్ అండ్ వాటర్. బట్ వరకల బీచ్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది. అదే ప్లస్ పాయింట్ అసలు. చూస్తున్నారా అలలు ఎలా వస్తున్నాయో, వేరే కదా. యాక్చువల్లీ ఈవినింగ్ టైమ్ సన్సెట్ అవుతుంది. చూడడానికి ఎంత మంచిగా ఉందో చూడండి. బాగుంది బీచ్ అయితే, నాకు నచ్చింది. మీరు వెళ్ళండి, మీకు నచ్చుతుంది పక్కాగా. సో అలా గ్యాంగ్తో మంచిగా ఎంజాయ్ చేస్తూ చివరిగా వర్గాలను అయితే మంచిగా ఎంజాయ్ చేసాం. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం ఏం కదా అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బాయ్.